ఓటో ర్యాంక్. గ్రేటెస్ట్ విక్టరీ ఎప్పుడు మనకి బోల్డ్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ స్పెర్మటోజో అంటారు. మగవాడి నుంచి బోల్డ్ అని వెళ్ళి ఒకటే సెలెక్ట్ చేసుకుంటుంది లేడీ తాలూకా అంట. ఒకటే సెలెక్ట్, ఒకటి కానీ దొరకదు, మహా అయితే ట్విన్స్. అక్కడ ఫైటింగ్ జరుగుతుంది. ఆ ఫైటింగ్ లో ఒకళ్ళే విక్టోరియస్ అయ్యారు కలవడానికి. సో గ్రేటెస్ట్ విక్టరీ ఇన్ అవర్ లైఫ్ ఈస్ వెన్ వీ జాయిన్. అన్నాను జాయిన్ అయినప్పుడు మన విక్టరీ అయిపోయింది. అంతకంటే పెద్ద ఫైట్ ఏం లేదు మనకి. అండ్ ద గ్రేటెస్ట్ సఫరింగ్, గ్రేటెస్ట్ యాంగ్జైటీ ఈజ్ ది మూమెంట్ వీఆర్ బోర్న్. కడుపులో వెచ్చగా ఉండి, లైట్ కళ్ళలో గ్లేరు పడకుండా, భోజనానికి ఇబ్బంది లేకుండా, ఊపిరి మనం ప్రత్యేకంగా తీసుకోక లేకుండా ఎక్కడి నుంచి వచ్చేస్తూ అంత హాయిగా ఉంటుంటే, ది మూమెంట్ వీఆర్ బోర్న్ మనం స్వంతంగా ఊపిరి తీసుకోవాలి. ఒక్కసారి గ్లేరు లైట్ గట్రా ఇదంతా కూడా. అండ్ ఇట్ ఈస్ ఎ క్యాటాస్ట్రఫిక్ ఈవెంట్. ద గ్రేటెస్ట్ ట్రాజడీ ఇన్ ద లైఫ్, గ్రేటెస్ట్ యాంగ్జైటీ ఇన్ ద లైఫ్. గ్రేటెస్ట్ విక్టరీ, గ్రేటెస్ట్ యాంగ్జైటీ రెండూ అయిపోయి మన పుట్టిసరి కల. ఇంతకంటే విక్టరీ లేదు, ఇంతకంటే యాంగ్జైటీ లేదు. అది ఎందుకు బాధపడడం లేకపోయింది అంటాడు. ప్రతి వ్యక్తి కూడా పుట్టిగానే ఏ యాంగ్జైటీ సఫర్ అవుతాడు. టు అడాప్ట్ టు ది ఎన్వైరన్మెంట్, అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్, దట్ బికమ్స్ ప్రోటోటైప్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ. ఇక మిగతా అది ఏం చేసినప్పటికీ ఇది మర్చిపోకూడదు అంటాడు ఈ పర్సనాలిటీని. ఇది వాడు మాత్రమే అనుభవించాడు. అది ఏమనుభవించాడు వాడు చెప్పలేడు. పెద్ద అయిన తర్వాత వాడు చెప్పలేడు. బట్ హీ సఫర్డ్ యాంగ్జైటీ అండ్ ఈచ్ పర్సన్ ఈజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ అదర్ పర్సన్. అది ఓటో ర్యాంకు ఈ బర్త్ ట్రామా అని ఒక పుస్తకం రాశాడు. ఆ బర్త్ ట్రామాలో హౌ ఈచ్ పర్సన్ ఈజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ అదర్ పర్సన్ అని పర్సనాలిటీ గురించి